ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వర్క్ స్పేస్లో అమ్మాయిలకి అండ్ ఆడవాళ్ళకి కూడా అంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టాలి అని అంటే వాళ్ళ డ్రెస్సింగ్ పైన, వాళ్ళ యాక్సెసరీస్ పైన, ఓవరాల్ వాళ్ళ అటైర్ పైన కామెంట్స్ చేస్తారు. మరి వాటిని హ్యాండిల్ చేసుకుంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలని అంటే ఎలా? మన గురించి మనం అనుకునే మన క్యారెక్టరిస్టిక్స్ మనం డిఫైన్ చేసుకుంటాము, అది రీడిఫైన్ చేసుకోవాలి. నన్ను నాకు కొత్తగా చూపించబోతున్నారా మరి ఇప్పుడు ఏమైనా? నీ ఇన్స్టాగ్రామ్ మొత్తం చూశాను. ఓకే, అందులో ఎక్కడ ప్రొఫెషనల్ డ్రెస్, సింగిల్ పీస్ డ్రెస్లు చూసారా? హెవీ బస్ట్ ఉందని ఫీల్ అయ్యే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని నా ఫీలింగ్. ఇప్పుడు ఇది చూస్తే కుర్తీ కట్టే కదా, కుర్తీ కట్టే, ప్రాపర్ కుర్తీ కట్. అండ్ నేను జస్ట్ బటన్ ఇచ్చా, ఈ బటన్ తో పాటు ఐ హావ్ గివెన్ అ బ్లేజర్ కట్. అవును. సో మీకు ఇది థర్డ్ లెవెల్ ప్రొఫెషనలిజం అంటారు. షేప్ అనేది సైడ్ కరెక్ట్ గా కనిపిస్తుంది అండ్ టమ్మీ కవర్ అవుతుంది. సో దిస్ థర్డ్ లేయర్ ఇస్ డిజైన్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ బిగ్ టమ్మీస్. సో దిస్ ఇస్ అ లెవెల్ 4 ప్రొఫెషనలిజం. మ్యాచ్డ్ సూట్ అంటారు. పై నుంచి కింద వరకు ఒకటే ప్యాటర్న్, ఒకటే ఫ్యాబ్రిక్ తో కనుక మనం స్టిచ్ చేస్తే దిస్ ఇస్ లెవెల్ 4. అలా కనిపించినట్టు, చూపించినట్టు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సౌజన్య. వర్క్ స్పేస్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి అలాగే గర్ల్స్కి కొన్ని బ్యాడ్ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. సో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే అది బాడీ షేమింగ్ కావచ్చు, డ్రెస్సింగ్ మీద కావచ్చు, ఇలా చాలా వినపడుతూ ఉంటాయి. సో దానివల్ల ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం తగ్గుతుంటుంది సమ్టైమ్స్. మరి ఆ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి, ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యాషన్ ఎక్స్పర్ట్ ఉషాశ్రీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. సో జనరల్లీ మనిషి బాడీకి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్స్ ఉంటారు, కాకపోతే ఇక్కడ డ్రెస్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యు ఆర్ ద డాక్టర్ ఫర్ అస్ ప్రెసెంట్. అయితే అందుకే వైట్ బ్లేజర్ వేసుకోవచ్చు. అందుకే అందులోనే మీరు ఫ్యాషన్కి సంబంధించిన డాక్టర్ కాబట్టి దాని మీద అంతా ప్రింట్స్ ఉన్నాయి, రెయిన్బో కలర్స్ ఉన్నాయి. సో కాబట్టి వర్క్ స్పేస్లో అమ్మాయిలకి అండ్ ఆడవాళ్ళకి కూడా అంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టాలి అని అంటే వాళ్ళ డ్రెస్సింగ్ పైన, వాళ్ళ యాక్సెసరీస్ పైన, ఓవరాల్ వాళ్ళ అటైర్ పైన కామెంట్స్ చేస్తారు. మరి వాటిని హ్యాండిల్ చేసుకుంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలి అని అంటే ఎలా? మనం ఫ్యాషన్ అంటే ఏదో ఈ చీరలు కొనండి, లేకపోతే ఈ జాకెట్లు ఇలా కుట్టించుకోండి, ఈ కాన్సెప్ట్లు అనుకుంటారు జనాలు. సో దిస్ సిరీస్ విల్ బి మోస్ట్లీ లైక్ ద రియల్ టైమ్ ఇష్యూస్ అట్ వర్క్ స్పేస్ యాజ్ వెల్. అందుకనే నేను ఎస్పెషల్లీ ఈ ఇష్యూ గురించి ఐ వాంట్ టు టాక్. సో బాడీ షేమింగ్ అనేది ఒక పర్సన్ ఇవాళ రేపు వర్క్ చేస్తున్నారు. వర్క్ పాలిటిక్స్ ఇస్ వెరీ ప్రివలెంట్. సాఫ్ట్వేర్ అవనివ్వండి, డాక్టర్స్ అవనివ్వండి, ఎనీ లాయర్స్ అవనివ్వండి, ఎనీ ప్రొఫెషన్ హ్యావ్ దట్ వర్క్ కాన్ఫ్లిక్ట్. ఎవరైనా కొంచెం సక్సెస్ అవుతున్నారంటే గ్యాంగ్ అయ్యి వాడి దగ్గర టాలెంట్ ఉందా, వాడిని ఎలాగా మనం చెదిపేయాలి అంటే ఒక 10 members నాన్ ఎఫిషియెంట్ పీపుల్ కలిసి ఒక ఎఫిషియెంట్ పర్సన్ మీద ఫోకస్ చేసి వాళ్ళని ఏదో రకంగా కిందకి తీసుకోవాలి. దిస్ ఇస్ అ ప్రిటీ కామన్ థింగ్. అండ్ ఇది ఇప్పుడు కాదు, మనకి ఆదిమానవుల నుంచి వస్తుంది. ఎవరైతే బలవంతుడో, ఎవరైతే గెలిచాడో వాడే రూల్ చేస్తాడో. దట్స్ అ ప్రిటీ కామన్ థింగ్. బట్ ఇది వరకు రోజుల్లో ఏంటంటే వాళ్ళ టాలెంట్ మీద కొట్టడమో అలా ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆత్మనూన్యత, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద కొడుతున్నారు. ఒక్కసారి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద కొడితే ఆ మనిషి దాన్ని తట్టుకొని మళ్ళీ బయటకు రావడం అనేది చాలా కష్టం. అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఫామ్ అవుతుంది నీ దృష్టిలో? అంటే వాళ్ళు మెయింటైన్ చేసే అంటే వాళ్ళని ఎలా తను ఎలా అయితే మెయింటైన్ చేసుకుంటుందో త్రూ డ్రెస్ కావచ్చు, వాళ్ళ హెయిర్ స్టైలింగ్ కావచ్చు, తను వేసుకునే యాక్సెసరీస్ కావచ్చు. సో ఇవన్నీ మ్యాటర్స్. దానివల్ల కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా బిల్డ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ చిన్న ఎపిసోడ్లో మీకు ద ఫార్ములా హౌ టు క్రియేట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డిస్ట్రాయిడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎలా బిల్డ్ చేసుకోవచ్చో చెప్పేస్తా. ఓకే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్కి పాత్వే ఉంది. ఫస్ట్ మన బాడీ ఇమేజ్ ఉంటుంది. నేను వీడియోలో చెప్పాను,
మనల్ని మనం చూసుకున్నప్పుడు అద్దంలో మన బాడీ మీద మనకి కొన్ని ఫిర్యాదులు, కొన్ని అపోహలు. అవును, ముఖ్యంగా అమ్మాయిలు ఆడవాళ్ళు ఇక్కడ కొంచెం ఫ్యాట్ తగ్గితే బాగుంది కదా, కొంచెం పొట్ట లేకుండా ఉంటే ఫిట్ గా ఉంటే బాగుంది కదా, ఈ ఆర్మ్స్ దగ్గర కొంచెం సైజ్ తగ్గితే బాగుంది కదా, ఈ కైండ్ ఆఫ్ వస్తాయి. సో బాడీ ఇమేజ్ నుంచి మొదలైతే ఆ బాడీ ఇమేజ్ ని ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయడం, ఇది ఫస్ట్ ఫార్ములాలో పాయింట్ 1. ఓకే, ఎలా ఉన్న బాడీ ఇమేజ్ ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ లోపల నుంచి దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే మనకి ఐడియలిస్టిక్ గా హీరోయిన్లో లేకపోతే అందరూ చాలా సన్నగా ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, మీ బాడీ ఎలా ఉన్నా ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. కష్టంగా ఉన్నా ఫస్ట్ బ్లఫ్ చేయండి, నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను, ఆహా ఈ కర్వ్స్ చూడు ఎంత బాగున్నాయో, ఈ లావుగా ఈ చేతులు ఎవరికి లేవు నాకే ఉన్నాయి. ఇట్స్ వెరీ ట్రిక్కీ, దిస్ ఇస్ కాల్డ్ బ్లఫింగ్. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. సో ఫస్ట్ బాడీ ఇమేజ్. బాడీ ఇమేజ్ అయిన తర్వాత సెల్ఫ్ ఇమేజ్ వస్తుంది. బియాండ్ బాడీ మన పేరెంట్స్, అన్నదమ్ములో, అక్క చెల్లెళ్ళు, ఫ్రెండ్స్, క్లోజ్ గ్రూప్ సర్కిల్ అందరూ నీ క్యారెక్టర్ ఎలా ఉందనో, నీ బిహేవియర్ ఎలా ఉందనో అలాగా మన సెల్ఫ్ గురించి కొన్ని అసెస్మెంట్స్ చేస్తారు. ఓకే, చేసినప్పుడు మన సెల్ఫ్ ఇమేజ్ ఒకటి ఫామ్ అవుతుంది. వద్దన్నా కాదన్నా వాళ్ళు అనగా 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 మనం ఇదే అని యాక్సెప్ట్ చేసేస్తాం. సో ఈ సెల్ఫ్ ఇమేజ్ని చిన్నప్పటి నుంచి మొదలవుద్ది. ఇట్స్ లైక్ 7 yearsకి ఒకసారి, 14 yearsకి ఒకసారి జరిగే ఇన్సిడెంట్స్ని బట్టి మనకి మనం ఒక డెసిషన్కి వచ్చేస్తాం. మనమేంటో మనకే తెలియకుండా పక్కన వాళ్ళు చెప్పేది నమ్మేసి అదే అని డిసైడ్ అయిపోతాం. సో దిస్ ఇస్ సెల్ఫ్ ఇమేజ్. వీళ్ళందరూ చెప్పింది ఏమేమి యాక్సెప్ట్ చేశారు, నీ సెల్ఫ్ ఇమేజ్ నువ్వేమనుకుంటావు, నీ గురించి నువ్వేమనుకుంటావు, మీ పేరెంట్స్ చెప్పిందో లేకపోతే వాట్ ఎవర్. అంటే నువ్వు చాలా కాన్ఫిడెంట్ అమ్మాయి కాబట్టి యూ మైట్ బి ద రాంగ్ పర్సన్ టు ఆస్క్. ఇందాక అడిగిన క్వశ్చన్ కి చెప్పిన ఆన్సర్. అంటే లైక్ ఎవరైనా నన్ను కామెంట్ చేసినా నేను తీసుకోను, నాకు అవసరం లేదు. సో వాడు ఐక్యూ లెవెల్స్ ఆ విధంగానే ఉన్నాయి. సో ఇన్ కేస్ నేను ఇలా కూర్చున్నప్పుడు ఏంటి అంత పొగరుగా కూర్చుందని కామెంట్ చేసినా, ఈ చైర్ ఇలానే ఉంటుంది, ఇందులో ఇలానే కూర్చుంటావు, ఇట్లా బిగుచుకుపోయి నేను పాస్పోర్ట్ సైజ్ ఫుడ్ కూర్చున్నట్టు కూర్చోలేను, కష్టం అది అంతసేపు. బికాస్ మనం చాలా సేపు ఒక 1 or 2 minutes కాదు కదా మనం కూర్చొని చేసుకుంటుంది. ఇట్స్ బీన్ సో లాంగ్, 30 minutes, 1 hour చేస్తాం మనం షూట్. సో అప్పుడు కంఫర్ట్ అనేది చూసుకోవాలి. కాబట్టి నా కంఫర్ట్ నేను చూసుకుంటా. ఎవరు ఏదో కామెంట్ చేశారని అస్సలు మైండ్కి తీసుకోండి నేను. సో సెల్ఫ్ ఇమేజ్ ఎలా బిల్డ్ అవుద్దంటే మన గురించి మనం అనుకునే మన క్యారెక్టరిస్టిక్స్ మనం డిఫైన్ చేసుకుంటాము, అది రీడిఫైన్ చేసుకోవాలి. మనకి మనం అనుకునే వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో దాన్ని రీడిఫైన్ చేసుకోవాలి. ఓకే, ప్రతి దాంట్లోనూ పాజిటివ్ నెగటివ్ ఉంటుంది. బాడీ ఇమేజ్లో నా బాడీ ఎలా ఉన్నా సరే నేను చాలా అందంగా ఉన్నానని ఫీల్ అవుతా. ఇట్లాగా ఆముదం పెట్టుకొని జిడ్డు మొహంలో ఉన్నా సరే నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను, నిజంగానే అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఇలా అన్నప్పుడు ఏంటంటే ఇలాగ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతా ఉంటుంది. అంటే ఆ స్కిన్ లో తెలిసిపోతుంది అందంగా అంటే ఏదో మేకప్ వేసుకుని ఆ షైనీగా ఉండం కాదు కదా, స్కిన్ హెల్దీగా ఉండాలి. కుంకుమాది తైలం ఏమీ లేకపోయినా మీ స్కిన్ చాలా షైనీగా, సో దట్స్ వై యూ లుక్స్ గార్జియస్. సో మనం కార్పొరేట్ పాలిటిక్స్ లో ఇలా అప్రిషియేట్ చేసినప్పుడు కాంప్లిమెంట్ ఫీల్ అయ్యి వి ఫీల్ బ్లషింగ్, అండ్ దెన్ ఒకళ్ళని సపోర్ట్ చేసి ఒకడు వాడికి ఏం టాలెంట్ లేకపోయినా సబాష్ 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 అంటారు చూసావా, ఆ బ్యాచ్ అంతా ఇలా చేస్తారు. బాగా టాలెంట్ ఉండి మిగిలిన వాళ్ళందరినీ తొక్కేసి ముందుకెళ్ళిపోతున్నాడని ఒకరిని టార్గెట్ చేస్తారు చూసావా, వాళ్ళు ఏమంటారో తెలుసా, అసలు ఈ బ్లేజర్ కి, ఆ బొట్టుకి, ఆ చేతికి వేసుకున్న ఉంగరాలకి, ఆ జుట్టుకున్న ఆవుదానికి ఏమన్నా సెట్ అయిందా, ఇలా వచ్చేస్తారు ఆఫీసులకి, మళ్ళీ పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు అని. ఒకసారి అంటే ఓకే, 2 సార్లు అంటే ఓకే, ఒక 10 మంది 10 సార్లు సంవత్సరం మొత్తం అన్నారు అనుకో, డౌన్ఫాల్ అవుతారు. పట్టించుకోకపోయినా అవుతారు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి రోజు తిట్టామనుకో సౌజన్య, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్, లోపల ఇంటర్నల్ గా సబ్ కాన్షియస్ ఉంటది కదా. సో ఒక మనిషిని తొక్కేయాలన్నా సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు దాన్ని. మనం వింటున్నప్పుడు వెన్ వీఆర్ లిస్నింగ్ అండ్ హౌ ద సొసైటీ ఈస్ జడ్జింగ్ యూ, హౌ ద అదర్ పీపుల్ ఆర్ ఇంటరాక్షన్ ఎలా ఉంది, వాళ్ళు నీకు ఇచ్చే రెస్పెక్ట్ తగ్గుతుందా పెరుగుతుందా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ డూ, వాట్ యూ బిహేవ్. నువ్వు ఎంత అప్రోప్రియేట్ గా డ్రెస్ వేసుకో, నువ్వు ఎంత పద్ధతిగా ఉండు, నువ్వు ఎంత చేయి, పక్కన వాళ్ళు నేను తొక్కేయాలనుకున్నప్పుడు ఏ వంకర అంటే ఏ లొంక అంటారు పాతకాలంలో. సో అలాగా వంకలు పెట్టి బాడీ షేమింగ్ చేసి తొక్కేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నేను బాడీ షేమింగే ఎందుకు తీసుకున్నారంటే చెప్పకుండా చెప్పి హిట్ అయ్యే పాయింట్స్ లో ఇది ఒకటి. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ అదర్ థింగ్స్, ఇది ఒక్కటే చేయరు.
క్యారెక్టర్ పరంగా అంటారు సాయంత్రం వాళ్ళతో కనిపించింది. దర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ పీపుల్ టాక్ ఇన్ దాట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అండ్ ఎందుకంటే పొట్టలుంటాం మన ఇండియన్ స్టాండర్డ్ అసెట్ అనమాట మనకి. సో అది కాన్షియస్నెస్ని ఎక్కువ తీసుకొస్తుంది. ఇన్అప్రోప్రియేట్ డ్రెస్సింగ్ అనో లేకపోతే స్టింకింగ్గా ఉన్నారనో ఇట్లాంటివి. సో ఒక మనిషిని తొక్కేయాలన్నా లేకపోతే ఒక మనిషిని లేపాలన్నా ఏదో కాంప్లిమెంట్స్ కానీ అప్రిసియేషన్ కానీ లేకపోతే రూడ్గా కామెంట్స్ చేయడం కానీ, దీస్ ఆర్ ద 2 things దట్ హ్యాపెన్స్. సో సెల్ఫ్ ఎస్టీమ్ ఏదర్ నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది. ఆల్ ద 3 elements విల్ డిఫైన్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ ఎస్టీమ్ని బట్టి నువ్వు స్కిల్ పెంచుకోవాలా, పక్కన వాళ్ళతో వెళ్ళి ఎక్కువ వర్క్ చేసి అవుట్పుట్ తీసుకురావాలా, ఎవరేమన్నా సరే నేను బాగా పనిచేస్తాను, నా కాన్ఫిడెన్స్ నేను పెంచుకుంటా. ఇందాక నువ్వు అన్నావు చూసావా, ఆ స్టేజ్కి వచ్చావు కాబట్టి యూ బికమ్ ఏ యాంకర్ అండ్ యూఆర్ టాకింగ్ టు ఎనీబడి అట్ ఎనీ లెవెల్. బట్ అలా అందరూ ఉండరు. యూజువల్గా మీడియాలో ఉన్నావు కాబట్టి కొంచెం ఆ స్ట్రెంగ్త్ అది ఉంటుంది. బట్ రెగ్యులర్ పీపుల్ ఉంటారు. ఈ 3 elements వల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డిప్రిషియేట్ అయిపోతుంది. బాడీ ఇమేజ్ నెగిటివ్గా ఉండి, సెల్ఫ్ ఇమేజ్ నెగిటివ్గా ఉండి, ఈ రెండింటి వల్ల సెల్ఫ్ ఎస్టీమ్ లో అయిపోయి ఎవరితో వెళ్ళి మాట్లాడకుండా ఇంట్రోవర్ట్స్ అయిపోయి, ఇంకా బయటకు వచ్చిన తర్వాత జనాలందరూ వీడెందుకు పనికిరాడు, వీడేమీ చేయలేడు అంటే ఇమాజిన్ ఈ గ్రాఫ్ ఎలా వెళ్ళిపోద్ది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది. సో చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ చాలా చెప్పారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలని చెప్పి. బట్ నేను ఫ్యాషన్ కాంటెక్స్ట్ లో హౌ టు రీడిఫైన్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫార్ములా ఏంటంటే, ఫ్యాషన్ కాంటెక్స్ట్ లో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కాంటెక్స్ట్ హౌ యూ కెన్ బిల్డ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దీస్ ఆర్ క్విక్ ఫిక్సెస్ అనమాట. నువ్వు వెళ్ళి కష్టపడిపోయి కోర్సులు చేసేసి మెంటల్ గా యూట్యూబ్ వీడియోలు గంటలు వినేక్కర్ టు గెట్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ నీ బాడీ ఎలా ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి, మీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నీకు ఇచ్చిన కండిషనింగ్ కానీ ఒక అలవాటు ఉంటుంది. చిరిగిపోయినప్పుడు అమ్మోళ్ళు టాకాలు వేసేసి బట్టలు వేసేవాళ్ళు, అంటే చిన్న దాగాలు ఉన్నా. సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ మనం కొంచెం ఫ్రెష్ బట్టలు వేసుకుంటూ మనకి మనం అందంగా కనిపించుకుంటూ, చుట్టుపక్కల ఏంటి బాగున్నావు, రిఫ్రెషింగ్గా ఉన్నావు, కొంచెం బ్రైట్గా కనిపిస్తున్నావు, ఇలాగా ఫ్యాషన్ కాంటెక్స్ట్ లో. అండ్ హెయిర్ కానీ కొంచెం నీట్గా అలా అని చెప్పి పర్సనల్ స్టైల్ వదిలేయక్కర్లా. చాలా మంది ఇవాళ రేపు సెల్ఫ్ ఇమేజ్ అని చెప్పి పక్కనోళ్లతో కంపీటింగ్ గా లేకపోతే యాక్సెప్టింగ్, ఇప్పుడు ట్రెండ్ ఇది ఉంది కాబట్టి అట్లా. సో సెల్ఫ్ ఇమేజ్ డజంట్ మీన్ పక్కన వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకి తగ్గట్టు ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఎలా నచ్చితే అలా మీ పర్సనల్ స్టైల్ ఏంటో తెలుసుకొని ఈ రెండు కనుక నెగటివ్ నుంచి పాజిటివ్ కి తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటావు, నువ్వు ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి మారుతుంది. ఎవరేమన్నా ఓకే నేను నా పని నేను చేస్తున్నా, మీకు ఏమైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. ద వే యూ డ్రెస్, నువ్వు ఒక చిరుగులు ఉన్నదో లేకపోతే పాత పడిపోయిందో లేకపోతే ప్రింట్ ఏదో ఊడిపోయిన డ్రెస్ ఆఫీస్కి వేసుకెళ్లే బదులు యూ వేర్ అట్లీస్ట్ 599 299 అయినా ఫ్రెష్ క్లోత్స్, నైస్ అండ్ ఐరన్ క్లోత్స్, నీట్ గా హెయిర్ చేసుకొని అండ్ ప్రాపర్ గా నెయిల్స్ ఇంట్లోనే ఎక్కడా చేసుకోక్కర్లేదు, ఇంట్లోనే కొంచెం వాట్ ఎవర్ ఇఫ్ యూ క్యాన్ క్లియర్లీ. దీన్ని ఎటికేట్ అంటాం. వర్క్ ఎథిక్స్ లో ఎటికేట్ అనేది మన ఇండియన్స్ కి ఇంకా ఫారెన్ లో బాగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ బ్లేజర్ ఉంది, సో దిస్ బ్లేజర్ ఇస్ అ ప్రొఫెషనల్ అకేషనల్ వేర్. ఇది నేను అథారిటీ ఫిగర్ లో ఉండి ఆఫీస్ లోనే పార్టీస్ జరుగుతాయి. ఇఫ్ యూఆర్ CEO ఆఫ్ అ కంపెనీ బీయింగ్ అ విమెన్ ఆర్ ఇఫ్ యూఆర్ అ ప్రాజెక్ట్ హెడ్ అనుకోండి. సో దిస్ బ్లేజర్ చూస్తే నీకు ఇందులో ఏమేమి కలర్స్ కానీ అంత కలర్ ప్యాలెట్ కనిపిస్తుంది. ఆల్ ద కలర్స్ యూ కెన్ సీ. అండ్ ఆన్ ద టాప్ ఐ వోర్ అ బ్లాక్. బ్లాక్ షోస్ అథారిటీ. Irrespective of what in the color palette undi, this shows funkiness and all. Irrespective all matched suit eskunna nenu. So this is professional occasional wear. Blazer lo unnanu, still I am maintaining my power and authority and my position, and still I am playful. Colors were spread all around. So subconscious ga chudagane little playful, approachable. White is always like inviting and accepting. సో వర్క్ వేర్ లో కూడా ఇప్పుడు చుడిదారు చున్నీ వేసుకొని వెళ్ళాను అనుకో, ఇమాజిన్ ఈవినింగ్ ఆఫీస్ పార్టీ, అఫీషియల్ మీటింగ్ కమ్ పార్టీ, అంటే బిజినెస్ గురించి మాట్లాడి డీల్స్ క్లోజ్ చేసే పార్టీస్ ఉంటాయి ఒక్కొక్కసారి. సో ఫర్ దాట్ దిస్ ఇస్ అప్రోప్రియేట్. సో అది చూపించడానికి ఇది ఈరోజు వేసుకున్నాను. అండ్ ఈ కాన్ఫిడెన్స్తో మనం కనుక డ్రెస్ చేసుకుంటే, సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ చేసుకుంటే, ఇర్రెస్పెక్టివ్ అంటే డ్రెస్సింగ్ ఈజ్ అ రిసోర్స్. డబ్బులు ఉంటే ఎలా అయితే మనకి ఏది కావాలంటే అది కొనుక్కోగలము, అప్రోప్రియేట్ గా డ్రెస్ చేసుకుంటే మన లైఫ్ లో ఏది కావాలో అది రిజల్ట్ పొందగలం. ఎస్. సో మరి లాస్ట్ టైం నన్ను ఏదో గ్రూమ్ చేస్తాను అన్నారు, మరి ఇప్పుడు ఏమన్నా నా మీద ఏమన్నా అలా గ్రూమ్ చేస్తున్నారు? నన్ను నాకు కొత్తగా చూపించబోతున్నారా మరి ఇప్పుడు ఏమైనా? సో చున్నీలు వేసుకోవడం కామన్ కదా,
చున్నీ బదులు ఐ మేడ్ అ థర్డ్ లేయర్. బ్లేజర్ వేసుకోలేరు, బీయింగ్ ఇన్ మీడియా యూ కాంట్ వేర్ బ్లేజర్ ఎవ్రీ టైమ్. సో ఈ చుడిదార్ పైనే బ్లేజర్ కట్ తో ఒక థర్డ్ లేయర్ తీసుకొచ్చాను ఫర్ యూ. దట్స్ వన్ ఇండియన్ వర్షన్ ఆఫ్ థర్డ్ లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం. ఫోర్త్ లెవెల్ అంటే మ్యాచ్డ్ సూట్, అంటే పైన కింద ఒకటే ఉన్నారు. థర్డ్ లెవెల్ అంటే కాంట్రాస్ట్, అదొకటి. ఇంకోటి నీ ఇన్స్టాగ్రామ్ మొత్తం చూసాను. ఓకే, అందులో ఎక్కడ ప్రొఫెషనల్ డ్రెస్, సింగిల్ పీస్ డ్రెస్లు ఎక్కడ ఉన్నాయి, కానీ జేబులు ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెడీమేడ్స్ ఎసెన్స్ అన్నమాట. సో కస్టమైజ్ ఎవరు చేయలేదు, మీరే. సో ఇక్కడ నుంచి మీతో స్టార్ట్ చేస్తా, చూడాలి నా ఫాలోవర్స్ ఇంకెంత మంది పెరుగుతారు. సో ఐ మేడ్ ఎ సింగిల్ పీస్ విచ్ ఈస్ లైక్ అ ప్రొఫెషనల్ వేర్. ఎవరన్నా పెద్దవాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కానీ, కార్పొరేట్ సిఇఓస్ ఒక 100 crores లేకపోతే అట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు దే వేర్ ప్రొఫెషనల్ క్లోత్స్, బ్లేజర్స్ వేసుకొని అలా ఉంటారు. మనం చుడిదార్స్ వేసుకోను, లేకపోతే నీకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఎదుటి వాళ్ళని బట్టి మనం ఏం వేసుకోవాలి. నిన్న ఫ్యాషన్ ఇంటర్వ్యూ అంటే వేసుకోవాలి, అర్థం కాలేదు నీకు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రొఫెషనల్ డ్రెస్ విల్ హెల్ప్ యూ అ లాట్. So I got you one single piece professional dress as well. Would you like to try and see? Sure, definitely. చూసారా, లైక్ ఇందాక డ్రెస్సే కాకపోతే దానిపైన ఇది నేను అంటే చున్నీకి బదులు నేను చున్నీ వాడడం ఏంటంటే ఆ పిన్నీస్లు ఇక్కడ పెట్టుకుని ఇక్కడ పిన్నీస్లు పెట్టుకుని జారిపోతుంటే, పిన్నీస్లు పెట్టకపోతే ఇన్కే షిఫాన్ అయినా జార్జెట్ అయినా జారిపోతుంది. ఈవెన్ ఆర్గన్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని ఖచ్చితంగా పిన్ పెట్టాల్సిందే. సో ఆ బాధ లేకుండా ప్రశాంతంగా ఇది వేసుకోవచ్చు. హెవీ బస్ట్ ఉందని ఫీల్ అయ్యే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని నా ఫీలింగ్. ఇదే ముఖ్య ఉద్దేశమా ఇది డిజైన్ చేయడానికి మీరు? దట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. యాక్చువల్ గా బ్లేజర్ అంటే ఇండియన్ విమెన్ బ్లేజర్స్ యూజువల్ గా అలవాటు ఉండదు, ఉన్నా వేసుకోలేరు. వేసుకున్న ఎవ్రీడే యూసేజ్ కి ప్రాబ్లం. ఎవ్రీడే మనం వేసుకునేది కుర్తీలే. ఇప్పుడు ఇది చూస్తే కుర్తీ కట్టే కదా, కుర్తీ కట్టే, ప్రాపర్ కుర్తీ కట్. అండ్ నేను జస్ట్ బటన్ ఇచ్చా, ఈ బటన్ తో పాటు ఐ హావ్ గివెన్ అ బ్లేజర్ కట్. అవును. సో మీకు ఇది థర్డ్ లెవెల్ ప్రొఫెషనలిజం అంటారు. సో దేర్ ఆర్ 4 levels ఆఫ్ ప్రొఫెషనల్. మ్యాచింగ్ పైనుంచి కింద వరకు మ్యాచింగ్ ఉంటే ఇది లెవెల్ 4. దీని కింద ప్యాంట్ ఇదే వేసుకుంటే లెవెల్ 4 అయ్యేది. నౌ దిస్ ఇస్ లెవెల్ 3, థర్డ్ లేయర్, అంటే కవర్ చేస్తున్న ఏదైనా. ఇది ఇండియన్ వర్షన్ ఆఫ్ ఎ బ్లేజర్. దిస్ ఐ క్రియేటెడ్ ఫర్ ఇండియన్ విమెన్, మన ఇండియన్ విమెన్ ని దృష్టిలో పెట్టుకొని. అండ్ ఇది కూర్చునేటప్పుడు ఇది తీసేసాను. సో మనకి షర్ట్స్ వేసుకోవడం ఇస్ ఆల్సో అ ట్రెండ్ దీస్ డేస్. సో దిస్ ఇస్ మోర్ లైక్ లోపల మనం కుర్తి కనిపించట్లేదే అని ఫీల్ అవ్వక్కర్లేదు. చెస్ట్ మహా అయితే చున్నీ ఒక సైడ్ ఉంటుంది, ఇది 2 sides కవర్ చేస్తుంది. ఇన్అప్రోప్రియేట్నెస్ ఉండదు వర్క్ ఎన్విరాన్మెంట్ లో. అండ్ ఈ కాలర్ వల్ల సబ్ కాన్షియస్ గా అథారిటీ అనే ఇమేజ్ పక్కన వాళ్ళకి వెళ్తుంది. సో వెన్ యూ వేర్ సంథింగ్ ఆన్ అ కాలర్, సో కాలర్ ఆల్వేస్ గివ్స్ యూ దట్ కాన్ఫిడెన్స్. నీకు ఎలా ఉంది వేసుకున్న తర్వాత? నాకా కైండ్ ఆఫ్ ఒక నిజంగానే ఐఎమ్ లైక్ ప్రొఫెషనల్, మేబీ ఐఎమ్ లైక్ అథారిటీ అన్నారు చూసారా, మేబీ ఆ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది నాకైతే ఇలా వేసుకున్నప్పుడు. బ్లేజర్స్ యాక్చువల్లీ అసలు దీనికి లైనింగ్ ఇవ్వలేదు నేను. ఫ్యాబ్రిక్ చూస్తే అవును చాలా లైట్ వెయిట్ ఉంది. సో వర్క్ వేర్ కలెక్షన్ కి ఎక్స్క్లూజివ్లీ మనం రెగ్యులర్ గా పనిచేస్తా ఉండాలి కాబట్టి సో దిస్ ఇస్ ద బెస్ట్. అండ్ ఇక్కడ నువ్వు చూస్తే కఫ్స్ కూడా ఇచ్చాను నేను. సో దట్ బ్రింగ్స్ సో దట్ ఆల్సో బ్రింగ్స్ దట్ కైండ్ ఆఫ్ కూర్చొని పని చేసేటప్పుడు ఇది ఊరికే ఇలా ఇబ్బంది పెట్టకుండా ఐ హావ్ గివెన్ అ డబుల్ లేయర్. లైట్ వెయిట్ క్లాత్ కాబట్టి సో దీని వల్ల ఇది స్టిఫ్ గా ఉండి ఆ లుక్ కొంచెం బాగా ఎలివేట్ చేస్తుంది. నీకు అవర్ గ్లాస్ ఫిగర్ అని చెప్పాను కదా నిన్న, అవర్ గ్లాస్ ఫిగర్ కనిపిస్తుంది చూసావా? సో దిస్ ఇస్ కాల్డ్ బాడీ షేప్ ఎలా ఉన్నా మనం డిజైన్ ని బట్టి అవర్ గ్లాస్ తీసుకురావచ్చు. దిస్ ఇస్ మై స్పెషాలిటీ. అందుకనే ఎవరైతే ఈ కైండ్ ఆఫ్ ఫీల్ అవుతున్నారు అంటే నాకు బాడీ ఎక్సెస్ ఫ్యాట్ ఉంది, హెవీ బర్స్, యూజువల్ గా ఇండియన్ విమెన్ కి టమ్మీ ఉంటుంది, హెవీ బర్స్ ఉంటాయి. సో ఈ రెండింటిని ఈ డిజైన్ కవర్ చేస్తుంది. సో ఈ కలర్స్, లేపుల్స్, వీటిని లేపుల్స్ అంటారు. ఇవి నేను ఒక 15 డిజైన్స్ చేశాను. దిస్ వాస్ మై కలెక్షన్. లేపుల్స్ మారుతాయి, ఈ లేపుల్స్ మారుతాయి అండ్ ఈ ఫ్యాబ్రిక్ కట్ మారుతుంది. ఇదే స్టాండర్డ్ కాదు, ఇంకొక వర్షన్ ఉంది, అది ఇట్ మైట్ లుక్ లూజ్ బట్ దాన్ని ర్యాప్ డ్రెస్ లాగా చేసా. థర్డ్ లేయర్ ర్యాప్ డ్రెస్, అది కూడా చూద్దు గానీ. షూర్, డెఫినెట్లీ. అండ్ ఇదే ఫ్యాబ్రిక్ లో కుర్తీ కమ్ సింగిల్ పీస్ ఇస్తే ఎలా ఫీల్ అవుతావు నువ్వు? చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. సో బెల్ట్ తీసేస్తే కుర్తీ, బెల్ట్ పెట్టుకుంటే కింద ప్యాంట్ తీసేసి క్లబ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే, ఒకటే డ్రెస్ తో మనం ఎక్కడికన్నా అప్పటికప్పుడు ఏమైనా ప్లాన్స్ వచ్చిన సడన్ ప్లాన్స్ లో అలా వెళ్ళిపోవచ్చు అనమాట. యూజువల్ గా మనకి ఆఫీస్ అయిన తర్వాత ఫ్రెండ్స్ తో మోస్ట్లీ ఫ్రైడే ఆర్ సాటర్డే, వీకెండ్స్ లో కామన్. సో అలా అని చెప్పి ఆఫీస్ లో క్లబ్ డ్రెస్లు వేసుకోలేము. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఒక డ్రెస్సే వేసుకొని
కింద ప్యాంట్ తీసేసి లోపల ఉన్న స్పెగటీ తీసేస్తే క్లబ్ కలెక్షన్ అయిపోద్ది, అది చూపిస్తా. ఓకే డన్. ఇదేంటిది? సో ఇది పొట్ట బాగా ఉన్న వాళ్ళకి డిజైన్ చేశాను. పొట్ట నీకు లేదు కాబట్టి ఇప్పుడు ఆ బెల్ట్ ఇచ్చా. బ్లాక్ బెల్ట్ తీసుకురాలేదు, నువ్వు ఇంత స్లిమ్ గా ఉంటావు తెలియక. అయ్యో నిన్ను చూసారు కదా మర్చిపోయారు అప్పుడే. లేదు ఐ వాస్ జస్ట్ కిడింగ్. సో దిస్ ఇస్ లైక్ అ ర్యాప్ థర్డ్ లేయర్. అంటే టమ్మీస్ బాగా ఉండి పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలా మంది పాపం పెళ్లికి ముందు లేకపోతే పెళ్ళైన తర్వాత పిల్లల తర్వాత అని 3 ఫోటోలు వేసుకోవచ్చు, అలా ఉంటారు. సో వాళ్ళ కోసం దిస్ ఇస్ డిజైన్. అండ్ థర్డ్ లేయర్ అదే హుక్ కనిపించింది అనుకో, పొట్టలో ఉందనుకో, హుక్ కరెక్ట్ గా పొట్ట దగ్గరకు వస్తుంది కాబట్టి. సో ఐ హావ్ డిజైన్ దిస్. దీనికి బ్లాక్ బెల్ట్ ఇచ్చాను. ఐ హావెంట్ గాట్ దాట్. సో దిస్ ఇస్ అనదర్ డిజైన్, అనదర్ వే ఆఫ్ వేరింగ్ ఇట్. సో బెల్ట్స్ కూడా డిజైన్ చేస్తాను నేను. ఇలా సైడ్ కి పెట్టుకోవచ్చు, దీన్ని ఇలా సైడ్ కి పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ లైక్ లేదు అసలు బెల్టే వద్దు వర్క్ లో అన్నప్పుడు యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్. అండ్ ఇది ఇలా వస్తుంది. సో టమ్మీ కనిపించకుండా ఫ్యాబ్రిక్ టమ్మీని కవర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంత ఫ్యాబ్రిక్ వచ్చింది చూసావా ముందుకి, సో ఆ టిల్ట్ అప్ టమ్మీ అనేది ఇక్కడ కవర్ అయిపోద్ది. సో దిస్ ఇస్ డిజైన్డ్ ఫర్ మామ్స్ పోస్ట్ డెలివరీ తర్వాత టమ్మీ ఇష్యూస్ ఉండి ఇట్లా ఫ్లాట్ చుడిదార్లు వేసుకొని చున్నీ కవర్ అవ్వకుండా దే గో త్రూ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది. సో దిస్ ఇస్ షేప్ అనేది సైడ్ కరెక్ట్ గా కనిపిస్తుంది అండ్ టమ్మీ కవర్ అవుతుంది. సో దిస్ థర్డ్ లేయర్ ఇస్ డిజైన్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ బిగ్ టమ్మీస్. థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ విల్ గివ్ యూ దట్ సింగిల్ పీస్ డ్రెస్. ప్యాంట్ తీసేసి బెల్ట్ పెడితే ఇట్ విల్ బికమ్ అ క్లబ్ డ్రెస్. ఓకే డన్. సో ఇందాకలో ఏదైతే నేను థర్డ్ లేయర్ వేసుకున్నా కదా, సో అసలు ప్రాపర్ డ్రెస్ ఏంటి అనమాట అంటే ఇది. సో దిస్ ఇస్ అ లెవెల్ 4 ప్రొఫెషనలిజం. మ్యాచ్డ్ సూట్ అంటారు. పైనుంచి కింద వరకు ఒకటే ప్యాటర్న్ ఒకటే ఫ్యాబ్రిక్ తో కనుక మనం స్టిచ్ చేస్తే దిస్ ఇస్ లెవెల్ 4. ఓకే, ఇప్పుడు నాది లెవెల్ 3 అయిపోయింది, ఇందాక లెవెల్ 4 ఉంది. సో ఇది యాక్చువల్ గా డూ యూ బిలీవ్ దిస్ ఈస్ అ పలాజో ప్యాంట్ విత్ ఆర్గాన్జా. టచ్ ఇట్. yes, it's an organza. It is an organza with digital print. With digital print, but still how you match it with a blazer is the matter and how you stitch it. So ఇది నేను ప్యాంట్ లా స్టిచ్ చేయించాను. యూజువల్ గా సెంటర్ జిప్ పెట్టేస్తారు ఏ బొటిక్ వెళ్ళినా సరే. సో దీనికి సైడ్ జిప్ పెట్టించి ప్రొఫెషనల్ ప్యాంట్స్ క్రౌచ్ తీసుకొని ఇలా కుట్టించాను. అండ్ ఇది నా బాడీ షేప్ కి బెల్ బాటమ్స్ విల్ గో వెల్ బికాస్ ఐ హావ్ ఎన్ ఇన్వర్టెడ్ బాడీ ట్రయాంగిల్. ఇందాక లుక్ కి ఇప్పుడు లుక్ కి ఎంత తేడా ఉంది కదా. సో నౌ ఐ హావ్ గివెన్ యూ అ లెవెల్ 4 మ్యాచ్డ్ సూట్ ని ఇండియన్ వర్షన్ చేశా. సో దీనికి కావాలని నేను ప్రొఫెషనల్ ప్యాంట్స్ లాగా టైట్స్ ఇవ్వలేదు బికాస్ లాట్ ఆఫ్ విమెన్ వర్క్ లాంగర్ అవర్స్ కానీ సాఫ్ట్వేర్ లో కూర్చోవాలి, థైస్ పట్టేటి టైట్స్ అంతా క్రౌచ్ ఇష్యూస్ వచ్చి లాంగ్ టర్మ్ లో టైట్స్ కూడా ఇట్స్ నాట్ సజెస్టబుల్ యాక్చువల్లీ. లాంగ్ టర్మ్ లో మనకి చెమట కానీ ఇండియన్ క్లైమేట్ కి తగ్గట్టు నేను పలాజో ప్యాంట్స్ ఇచ్చాను. అండ్ ఇది థర్డ్ లేయర్. అండ్ ఇప్పుడు నీకు ఒక CEO ఆఫ్ కంపెనీ లాగాను అంటే నెక్ కాలర్ హై ఎండ్ కాలర్ ఇచ్చాను, బట్ స్టిల్ దీన్ని టీజ్ చేయడానికి లిటిల్ ఓపెన్ ఇచ్చాను. యూజువల్ గా నేను మీరు ప్రొఫెషనల్ కి వెళ్ళేటప్పుడు ఏంటంటే తను కావాలని దీన్ని నేను క్లబ్ కలెక్షన్ చూపించాలి కాబట్టి లోపల స్పెగటీ వేయలేదు. యూజువల్ గా వర్క్ వేర్ లో లోపల మ్యాచింగ్ స్పెగటీ వస్తుంది. సో దీన్ని ఇమీడియట్ గా నీ ఫ్రెండ్స్ పార్టీకి పిలిచారనుకో క్లబ్ కి ఎట్లా వెళ్తావు? నేనైతే కింద పలాజో ప్యాంట్ తీసేసేయాలా? తీసే. సో ఇలా వెళ్తా ఒకవేళ వెళ్ళాల్సి వస్తే. సో యాడెడ్ అ బెల్ట్. ఈ బెల్ట్ టై చేసుకోవచ్చు. ఐ హావ్ గివెన్ అన్ ఎక్స్టెన్షన్. దీనికి ఒక 2-3 హుక్స్ ఇచ్చాను. ఓకే, సచ్ దట్ యూ కెన్ హుక్ ఇట్ అప్ యాజ్ వెల్. క్రాస్ హుక్స్ ఇలా ఇది సెంటర్ పెట్టుకోవచ్చు, సైడ్ పెట్టుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ దట్. బట్ నీకు ఐ జస్ట్ వాంట్ టు ర్యాప్ ఇట్ అప్. దిస్ ఇస్ కాల్డ్ స్టైలింగ్. ఫ్యాషన్ డిజైనింగ్ ఒక ఎత్తు అయితే ఫ్యాషన్ డిజైన్ చేసిన డ్రెస్ ని స్టైల్ చేసుకోవడం ఇంకొక ఎత్తు. మన వాళ్ళకి టమ్మీస్ ఉంటాయి కదా, సో టమ్మీని కవర్ చేయడానికి ఐ హావ్ గివెన్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ టు గివ్ అ బాక్స్ ప్లేట్ ఇన్ ద సెంటర్. ఇప్పుడు ఎలా ఉంది? నైస్, చాలా బాగుంది. అండ్ కావాలంటే లోపల పెట్టికోట్ వేసుకోవచ్చు. క్లబ్కి వెళ్ళేటప్పుడు కొంచెం లిటిల్ టీజింగ్ ఉండాలి కాబట్టి పెట్టికోట్ తీసేస్తే అలా కనిపించినట్టు చూపించినట్టు ట్రెడిషనల్ గా కాలరు ఏం వేసుకున్నావు అంటే శాస్త్రోక్తమైన కవర్డ్ డ్రెస్ వేసుకున్నానని చెప్పి. సో ఇలాగా మన తెలుగువారి తెలుగుదనాన్ని వెస్టర్నిజం లో ఉన్న సింగిల్ పీస్ ని
కెన్ ఐ సే ఇట్స్ లైక్ ఇండో వెస్ట్రన్? ఎస్, ఇండో వెస్టర్న్. అండ్ ఎలాంటి బాడీ షేప్ ఉన్నా ఇంత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి నో స్లిట్, ఎక్కడ ఎంత డాన్స్ వేసినా సరే ఎక్కడ ఏమి కన్సర్న్ లేకుండా హాయిగా డాన్స్ వేసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత కొత్తగా ఇలా ఇన్ని ఒకే డ్రెస్ లో ఇన్ని వేరియేషన్స్ నన్ను చూపిస్తారా అని చెప్పి. సో అంటే ఒక్క డ్రెస్ లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయనేది థ్యాంక్ యూ. సో ఫ్యాషన్ డిజైనర్ అంటే ఓన్లీ బట్టలు కుట్టడం కాదు, బీయింగ్ అన్ ఇమేజ్ కన్సల్టెంట్ ఉన్న బట్టల్ని 10 రకాలుగా ఎలా వేసుకోవచ్చు ఇస్ మై స్పెషాలిటీ. ఎస్, అండ్ దీనికి ఈ కలర్ ఫ్యాబ్రిక్ తో ఇంకో బెల్ట్ చేసా, అది పెట్టుకుంటే లుక్ కంప్లీట్ గా మారుతుంది. అండ్ ఇండియన్స్ కి మోస్ట్లీ ప్లెయిన్స్ కానీ వెస్టర్న్ పీపుల్ లాగా సాలిడ్ కలర్స్ టు పేస్టల్ కలర్స్ నచ్చవు, ఏదైనా ప్రింట్ ఉండాల్సిందే. కాబట్టి ఆ ప్రింట్ బోడిగా ఉంది అనుకుంటారు. ఇన్ కేస్ ప్లెయిన్ ఉంటే బోడిగా ఉంది, ఇంకేదన్నా డిజైన్ ఉంటే బాగుంది కదా, అక్కడెక్కడన్నా డిజైన్ ఉంటే బాగుంది కదా అని ఆలోచిస్తారు. నెక్స్ట్ కస్టమైజేషన్ చేస్తాను ఇంకో డ్రెస్. షూర్, తప్పకుండా. సో కలర్స్ కూడా నువ్వు ఎలాంటి కలర్స్ కావాలంటే పేస్టల్స్ విత్ డార్క్, యూ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ డిజైన్ వన్ డ్రెస్. అది చాయిస్ మీకే ఇచ్చేస్తున్నా, నేనేం అడగను. నీకు క్లబ్ కలెక్షన్ కావాలా, ప్రొఫెషనల్ డ్రెస్ కావాలా? రెండు కావాలి. రెండు కావాలి. నేను ఇప్పుడు ఇంకో ఆల్రెడీ అందంగా ఉన్నాను నాకు తెలుసు, చాలా అందంగా ఉన్నా, కొంచెం కాదు. సో అప్పుడప్పుడు కామెంట్స్ రూపంలో నాకు అలా చెప్తూ ఉంటారు అనమాట ఇన్స్టా రీల్స్ లో. సో ఇప్పటి వరకు మీరు చాలా అందంగానే చూసారు, అబ్బరుపరిచే అందంగా చూపించే బాధ్యత నేను తీసుకొని సో మిమ్మల్ని మీరే ముగ్ధ మనోహరులు అయిపోయి మళ్ళీ సౌజన్య కామెంట్లు పెట్టేలా చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.